స్ట్రెంత్ ఎక్కువ ఉండింది అర్జున్కి అండ్ యావర్కి. హైట్ పరంగా చూసుకున్నా, బాడీ పరంగా చూసుకున్నా, ఫిజికల్ స్ట్రెంత్ వాళ్ళకి ఎక్కువ ఉంది. అంటే గేమ్ ఎందుకు మరి డల్గా ఉంటుంది మరి అర్జున్ గాని యావర్కి? వాళ్ళకి ఫిజికల్ గేమ్స్ తక్కువ ఇస్తున్నారు. మైండ్ గేమ్స్ ఆర్ ఇట్లా హోల్డ్ చేసి పట్టుకునేవైనా ఇవి వాళ్ళు ఎక్కువ ఆడలేకపోతున్నారు. పల్లవ్ ప్రశాంత్ అది ప్లస్ అవుతుంది బాగా. అంటే మైండ్ గేమ్ లో కూడా మొన్న అర్జున్ బాగా ఆడాడు కదా. మైండ్ గేమ్ ఏం ఆడాడు? అంటే స్పెల్లింగ్స్ రాసుడు దాంట్లో అదే చెప్పారు, బాగా ఆడాడు కదా. దాని తర్వాత ఫైనలిస్ట్ వచ్చేసాడు. ఇప్పుడు ఉన్న 6 మెంబర్స్ లో ఎవరు టాప్ 5 లో ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 శివాజీ, పల్లవ్ ప్రశాంత్, యావర్ అండ్ ప్రియాంక జైన్, అమర్. అమర్దీప్ ఎందుకని కావాలని పల్లవ్ ప్రశాంత్ని టార్గెట్ చేస్తున్నారు? కావాలనే ఫర్ ద ఫస్ట్ వీక్ నుంచి కూడా పల్లవ్ ప్రశాంత్ మీద ఒక నెగిటివిటీ పెట్టుకున్నాడు. దాన్ని అలా 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 పెంచుకుంటూనే వచ్చాడు కానీ ఎక్కడా తగ్గలేదు. రైతు బిడ్డ అంటే నెగిటివిటీ పెంచుకుంటూ వస్తారా? రైతు బిడ్డ అని కాదు, తను రైతు బిడ్డ అని చెప్పి వచ్చిన కారణం వల్ల నువ్వు ఇలా ఈ సింపతితో వచ్చావు. నువ్వు రైతులకి ఇస్తానంటో మరి బీటెక్ చేసే వాళ్ళు ఏమవుతారంటే ఆయన రైతు బిడ్డ కాబట్టి రైతులకి ఇస్తారు. నువ్వు కూడా బీటెక్ బాబు కదా, నువ్వు విన్ అయ్యి నువ్వు బీటెక్ వాళ్ళకి ఇచ్చుకో. ఎవరు కాదన్నారు? నేను అదే అంటున్నా, ఆయన కావాలని ఫస్ట్ నుంచి కూడా ఒకటి పెట్టుకున్నాడు, దాని మీద వెళ్తున్నాడు, దాని మీద స్టక్ అనే ఉన్నాడు. అలా 13th వీక్ లో ఎలిమినేషన్ జరిగింది, అంటే నామినేషన్ జరిగింది. నామినేషన్ టైంలో అరే రా అనొద్దురా అంటే అనొద్దన్న అనడానికి అంత సీరియస్ కావాల్సిన అంత అవసరం ఉంది. అదే రెచ్చగొట్టద్దు అని మాట. ఆయన రెచ్చగొట్టలేదు, ఈయన రెచ్చిపోయాడు అంతే. సో పల్లవ్ ప్రశాంత్కి మెయిన్ మైనస్ ఏంటి తెలుసా? డిఫెండ్ చేసుకోవడం రాదు ఆ పర్సన్కి. ఆయన అన్న మాటని మనం 2-3 సార్లు అదే ఏమన్నామని అడిగితే అది కూడా చెప్పలేడు, డిఫెండ్ చేసుకోలేడు. ప్లస్ అడిగింది 2-3 సార్లు అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతాడు. అదొక్కటి పల్లవ్ ప్రశాంత్కి మైనస్ అవుతుంది. పల్లవ్ ప్రశాంత్ శివాజీలో ఇద్దరు టాప్ 1, 2 ఉంటారు. రన్నర్ విన్నర్లో కూడా వీళ్ళిద్దరే స్టేజ్ మీద ఉంటారు. పల్లవ్ ప్రశాంత్కి ఓట్లు వెళ్ళట్లేదంటే ఎక్కువ పల్లవ్ ప్రశాంత్కి సపోర్టర్స్ విలేజెస్ నుంచే ఉన్నారండి. సో విలేజ్లో వాళ్ళకి హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉండదు. సో వాళ్ళకి హాట్స్టార్లో ఓట్ ఎలా వేయాలో కూడా తెలీదు. సో వాళ్ళు ఏంటంటే కాల్స్ మీద డిపెండ్ అయిపోయి ఉంటారు. సో అందువల్ల ఎక్కువ కాల్స్ చేయడం వల్ల కాల్స్ కలవకుండా బిజీ అని వస్తుంది. అమర్దీప్కి ఏంటంటే తనకి సీరియల్ వాళ్ళు ఎక్కువ తెలుసు కదా, ఇండస్ట్రీ వాళ్ళు. సో వాళ్ళకి హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, వాళ్ళు హాట్స్టార్లో ఓటేస్తారు. పల్లవ్ ప్రశాంత్కి ఇది బాగా మైనస్ అవుతుంది. హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటే పక్కా టైటిల్ కొట్టేది పల్లవ్ ప్రశాంత్. అమర్దీప్ శివాజీ గారు కూడా ఉన్నారు కదండి. అమర్దీప్ టాప్ 3లోకి వస్తాడు, విన్నర్ రన్నర్లోకి రాడు కానీ టాప్ 3 లాస్ట్కి మిగిలే దాంట్లో అమర్దీప్ కూడా ఉంటారు. ఎందుకంటే ఆయనకి సీరియల్లో సపోర్ట్ ఎక్కువ, అండ్ సీరియల్లో ఆడవాళ్ళు ఎక్కువ చూస్తారు. ఇంకా మా మమ్మీ కూడా చూస్తుంది. సో ఆడవాళ్ళు ఎక్కువ ఆయనకి సపోర్ట్ చేస్తారు. ఆమెకేం రాదండి, లేదు టాప్ 5 వరకు ఆమె ఉండొచ్చేమో కానీ ఆమె ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఎలిమినేట్ అయిపోతుంది. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.